డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ జీవితంలో డబ్బు సంపాదించాలంటే కేవలం చదువు ఉంటే సరిపోదు. దాంతో పాటు తెలివితేటలు కూడా ఉండాలి. ఓ కాలేజ్ డ్రాప్ అవుట్ చిన్న టీ కొట్టు పెట్టి నెలకు 5 కోట్లు సంపాదిస్తున్నాడు. టీ కొట్టుతో నెలకు 5 కోట్లు సంపాదన ఏంటి అనుకుంటే మీరు పొరబడినట్లే. మేము చెప్పేది అక్షరాల నిజం. ఇంతకీ అతనెవరు? టీ బిజినెస్తో కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితం ఏ క్షణంలోనైనా మలుపు తిరగవచ్చు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. డబ్బు సంపాదించడానికి చదువుతో సంబంధం లేదు. కేవలం తమ తెలివితేటలతో ఎంతో మంది కోటీశ్వరులుగా మారడమే కాక నలుగురికి ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ కనిపిస్తున్న సంజిత్ కొండ. ఇతను నెల్లూరు వాసి. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీలో చేరాడు. మధ్యలో వైట్ కాలర్ ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేశాడు. కానీ అవకాశం రాలేదు. దీంతో కోర్సు పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. మరో అవకాశం కోసం ఎదురు చూడకుండా తనకు ఇష్టమైన టీనే నమ్ముకున్నాడు. 22 ఏళ్ల వయసులో పక్కా చాయ్ వాలాగా మారిపోయాడు. మెల్బోర్న్ నగరం కాఫీ ప్రియుల స్వర్గధామం. మంత్రముగ్ధుల్ని చేసే రకరకాల కాఫీలకు ప్రసిద్ధి. అక్కడే ఛాయ్తో పాటు సమోసాలు అమ్ముతూ తన అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు సంజిత్. మెల్బోర్న్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లోని ఎలిజబెత్ వీధి ఆదివారాలు మహారద్దీగా ఉంటుంది. ఇక్కడ భారతీయులు, ఆస్ట్రేలియన్లు తమకు ఇష్టమైన టీ, కాఫీలు తాగుతూ సంతోషంగా గడుపుతారు. ఆ జన సందోహం మధ్యలో డ్రాప్ అవుట్ ఛాయ్ వాలా వెలిసిందే. మెల్బోర్న్లోని భారతీయులకు ఇదే అతిపెద్ద అడ్డా. ఇండియాలో బాంబే కటింగ్ ఛాయ్ ఎలాగో ఆస్ట్రేలియాలో మసాలా ఛాయ్ అలా. పక్కన నంజుకోవడానికి పకోడీలుంటే అదుర్స్. ఆ క్రేజ్కు, డిమాండ్కు తగ్గట్టు సంజిత్ తన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాడు. కాఫీలో క్యాపుచినోలా చాయ్ పుచినో అనే ఛాయ్ని రంగంలోకి దించాడు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్ పుచినోను చాయ్ వాలా పరిచయం చేసింది. ఇండియన్ టీ రుచిని ఇష్టపడే ప్రవాస భారతీయుల కోసం ఇక్కడ పండిన టీ పొడిని ఆస్ట్రేలియాకు దిగుమతి చేసుకుంటున్నాడు. సంజిత్ అనుకోకుండా చాయ్ వాలా అయ్యాడు. అతి తక్కువ కాలంలోనే అనుకోనంత డబ్బు సంపాదించాడు. ఏడాది తిరిగేసరికి తన కంపెనీ డ్రాప్ అవుట్ ఛాయ్ వాలా మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. త్వరలోనే మరో అవుట్లెట్ ప్రారంభిస్తానని, అలాగే ఆస్ట్రేలియాలోని ప్రతి నగరంలోనూ ఒక అవుట్లెట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నానని సంజిత్ చెబుతున్నాడు. మూలాల మీద ప్రేమతో తను భారతీయ విద్యార్థులకు పార్ట్ టైం జాబ్స్ ఇస్తున్నాడు. ఛాయ్ వాలాలో డిగ్రీలు చూసి ఉద్యోగాలు ఇవ్వను. పని పట్ల ఇష్టం, కష్టపడే తత్వం ఉంటేనే కొలువులో తీసుకుంటాను. కానీ ఇష్టమైతేనే పార్ట్ టైం ఉద్యోగాలు చేయమని యువతకు నేను సలహా ఇస్తుంటాను. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి లక్ష్యానికి దూరంగా అర్థం లేని కొలువులు చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఆ కొలువునే ఓ చదువుగా భావిస్తానంటే మరీ సంతోషం అంటాడు సంజిత్. చదువుల సంగతి పక్కన పెట్టి సిగ్గుపడకుండా పనిచేస్తే జీవితంలో ఎదగాలనుకున్న దానికంటే ఎక్కువే ఎదగవచ్చని సంజిత్ విజయం రుజువు చేస్తున్నది. చిన్నప్పటి నుంచి నాకు టీ అంటే ఇష్టం. ఆ ఇష్టం నుంచే డ్రాప్ అవుట్ ఛాయ్ వాలా ఆలోచన తట్టింది. నా భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్పినప్పుడు అమ్మా నాన్న షాక్ అయ్యారు. అంత దూరం వెళ్ళింది ఈ మాత్రం దానికేనా అని పెదవి విరిచారు. ఓపికగా నచ్చజెప్పాక దారికొచ్చారు. అనుకున్నట్టే కాఫీ క్యాపిటల్ మెల్బోర్న్లో టీ వ్యాపారం ప్రారంభించాను. ఓ ఎన్ఆర్ఐ నన్ను నమ్మి ఈ స్టార్టప్లో పెట్టుబడులు పెట్టారు. మా ఆదాయం ఆస్ట్రేలియన్ డాలర్ల సుమారు 5.2 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇందులో పన్నులు, ఇతర ఖర్చులన్నీ పోగా 20% లాభం ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయడం ఆస్ట్రేలియాలో చాలా తేలిక. ఒకప్పుడు నా భవిష్యత్ ఎలా ఉంటుందా అని కన్నవాళ్లు ఆందోళన పడేవారు. ఇప్పుడు నా సక్సెస్ స్టోరీ 10 మందికి చెప్పుకొని మురిసిపోతున్నారు. నాకు ఇంతకన్నా మరొక ఆనందం ఏముంటుందని చెప్పుకొచ్చారు. చూశారు కదా ఫ్రెండ్స్, చదువు లేదని, జాబ్ లేదని అనుకోకుండా మనకున్న తెలివితేటలతో సొంత బిజినెస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని ఈ స్టోరీ మనకు చెబుతుంది.